వెల్కమ్ టు తెలుగు కల్ట్. నేను మీ హేమమాలిని. మరి ఈ రోజు చాలా సినిమాలు రిలీజ్ అయినాయి, అందులో ఒకటి రేవు సినిమా. మరి ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. అందరూ రేవు అనగానే ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు అయితే రేవు పార్టీలు బాగా ట్రెండ్ అయినాయి కదా, పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడం అలా అనుకుంటారు. బట్ ఊరు సైడ్ ఉన్న వాళ్ళు ఏంటంటే రేవు గట్టుగాడికి వెళ్దాం, రేవు కాడ కూర్చున్నాం, రేవు దగ్గరికి వెళ్ళి చేపలను పట్టాం ఇలా అంటారు. సో ఈ పల్లెటూరు కాన్సెప్ట్ లో ఉన్నటువంటి రేవే కరెక్ట్ యాక్చువల్లీ. సో మనం ట్రైలర్ చూసుకుంటే ఈజీగా అర్థమైపోతుంది ఇది పల్లెటూరులో జరిగేటువంటి మత్స్యకారుల కథ అని చెప్పి చాలా క్లియర్ గా అర్థమైపోతుందండి ట్రైలర్ లో చూస్తే. మనం ఈ సినిమా గురించి మాట్లాడుకుందాం. అందరూ కూడా ఆల్మోస్ట్ కొత్త కాస్టింగ్ తోటే చేశారు. అజయ్ ఈజ్ వన్ ఆఫ్ ద హీరో అండ్ వంశీ ఈజ్ వన్ ఆఫ్ ద హీరో. వీళ్ళిద్దరు హీరోస్. అండ్ విలన్స్ కూడా ఒక కన్నడ పర్సన్ అండ్ ఒక తెలుగు పర్సన్ ని తీసుకున్నారు. ఇద్దరు విలన్స్ ఉంటారు, ఇద్దరు హీరోస్ ఉంటారు. స్టోరీ విషయానికి వచ్చేసి సింపుల్ గా యాజ్ యూజువల్ గా రోజు వెళ్ళి చేపలను వేట చేసి బావబామర్దులు ఉంటారు, వాళ్ళిద్దరు పోటీ పెట్టుకుని మరి చేపలను వేటాడుకుంటూ వస్తూ చాలా సాదాసీదాగా లైఫ్ లీడ్ చేస్తుంటారు. వాళ్ళ లైఫ్ లోకి ఊర్లో కొంచెం ఉంటారు కదా పెద్దోళ్ళు, బాగా డబ్బులు సంపాదించే వాళ్ళు. ఆయన వచ్చి ఒక బోట్ వేసుకుని వస్తాడనమాట, పెద్ద బోట్ వేసుకురాగానే రోజు వీళ్ళ జీవన ఆధారం దెబ్బతింటది. దాంతో మన హీరో వంశీ ఏమనుకుంటాడంటే, నేను ఎలా అయినా ఒక బోట్ కొనుక్కుంటా, లేదంటే ఇంజిన్ బోట్ తయారు చేసుకుంటానో ఒక ఇంజిన్ బోట్ తయారు చేస్తాడు. సో చేసిన తర్వాత ఈ పెద్ద అతను ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇంకా ఆక్రోషం వచ్చేసి బోట్ తయారు చేసిన వాడిని చేసేస్తాడు అనమాట. ఆ తర్వాత వాళ్ళ లైఫ్ లో ఎలా టర్న్ అయినాయి, ఇంతకీ ఈ పెద్ద మనిషి వల్ల వీళ్ళ లైఫ్ ఎలా మారింది, వీళ్ళందరూ రివెంజ్ తీసుకున్నారా లేదా, అండ్ ఈయనని చంపేస్తారు. యాక్చువల్గా ఈ పెద్ద మనిషి ఎవరైతే ఉన్నారో ఈయన చంపేస్తారు. ఆ తర్వాత వాళ్ళ కొడుకులు ఎంటర్ అవుతారు. వాళ్ళ కొడుకులు ఇద్దరు ఎంటర్ అయిన తర్వాత కథ ఎలా మారింది, ఇంతకీ వంశీ మన వన్ ఆఫ్ ద హీరో వంశీ తన లైఫ్ ని ఎలా లీడ్ చేశారు, వీళ్ళిద్దరు కొడుకుల్ని ఏం చేశాడు, అండ్ ఓవరాల్ గా వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఒక మంచి లైఫ్ స్టైల్, వాళ్ళు ఏదైతే లైఫ్ స్టైల్ కోరుకున్నారో ఆ లైఫ్ స్టైల్ జరిగిందా లేదా. అంటే మన హీరో వంశీ ఏం కోరుకుంటాడంటే అందరికీ బోట్లు ఉండాలి, అందరూ కూడా వెళ్ళి ఫిషింగ్ చేయాలి, సముద్రంలోకి వెళ్ళి దాని ద్వారా మన జీవనాధారం పెంచుకోవాలన్న ఆశతో ఉంటాడు. సో అది ఎండ్ ఆఫ్ ద డే కి జరిగిందా లేదా ఇవన్నీ తెలుసుకోవాలంటే మాత్రం మన సినిమా డెఫినెట్ గా చూడాలి. నిజంగానే ఆ బడ్జెట్ లో, లో బడ్జెట్ లో కూడా హరినాథ్ పులి గారు చాలా చాలా బాగా తీశారని చెప్పొచ్చండి. అంటే అటు సముద్రంలో షార్ట్స్ గానీ, లైక్ పిక్చరైజేషన్ గానీ, కొన్ని డ్రాన్ షాట్స్ కూడా చాలా చాలా బాగున్నాయని చెప్పొచ్చు. ఆయన మేకింగ్ టేకింగ్ కూడా చాలా నీట్ గా ఆయన ఏమైతే చెప్పాలనుకున్నారో అదైతే మనం క్లియర్ గా చూడొచ్చు థియేటర్ లో. ఫస్ట్ హాఫ్ కన్నా కూడా సెకండ్ హాఫ్ లో కొన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. కొత్త వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళ పరిధికి తగ్గట్టు వాళ్ళైతే యాక్ట్ చేశారని చెప్పొచ్చు. సో మీరు ఖాళీగా ఉన్న సమయంలో మీకు ఏదైనా సినిమా చూడాలి, కొంచెం రొటీన్ పాయింట్ కాకుండా డిఫరెంట్ గా వెళ్ళి చూడాలి అనుకుంటే కనుక గో అండ్ వాచ్ రేవు ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం ప్లీజ్ డూ ఫాలో తెలుగు కల్ట్.